హాయ్ అండి, ఈరోజు చికెన్ 65 తయారు చేయడం చూద్దాము. తయారీ విధానం: ఇప్పుడు ఒక వెడల్పాటు గిన్నె తీసుకొని అందులో శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని అందులో కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, శొంఠి పొడి, నిమ్మరసం, మైదా పిండి, శనగపిండి, కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర రెబ్బలు, పెరుగు వేసుకొని బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. అది ఫ్రిడ్జ్లో అయితే 15 నిమిషాలు, బయట అయితే 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి వెడల్పాటు గిన్నె పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని అది బాగా కాగిన తర్వాత ఆపి తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో మార్చుకొని చికెన్ని ఒక్కొక్క ముక్కగా వెడల్పుగా వేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత దాన్ని మెల్లమెల్లగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చివరిలో పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకుని దోరగా వేయించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.